నెక్స్ట్ 7th క్వశ్చన్. రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాటర్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాటర్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మ్యాటర్ది? ఇట్ ఇట్ హ్యాస్ వాల్యూమ్. దానికి తప్పనిసరిగా కొంత వాల్యూమ్ ఉండాలి. అంటే ఎక్కడ పెట్టినా కొంత స్పేస్ని ఆక్యుపై చేయాలి. అట్లా స్పేస్ని ఆక్యుపై చేస్తేనే దాన్ని ఏమనాలి? మ్యాటర్ అనాలి. లేకపోతే మ్యాటర్ అనడానికి వీల్లేదు. ఇట్ హ్యాస్ మాస్. స్పేస్ని ఆక్యుపై చేయడంతో పాటు దానికి కొంత బరువు ఉండాలి. ఉంటేనే అది మ్యాటర్గా మనం కన్సిడర్ చేస్తాము. ఇట్ హ్యాస్ వెయిట్. సో మన కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాస్ అన్నా వెయిట్ అన్నా ఒకే రకంగా భావిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చింది, యూ కెన్ యాడ్. సో ఇట్ హ్యాస్ వెయిట్. నెక్స్ట్ వన్, పర్ఫెక్షన్ బై ఫిజికల్ సెన్స్, నాట్ సైన్స్. ఫిజికల్ సెన్స్. సో ఏంటి అది? ఫిజికల్ సెన్స్ అంటే మనం టచ్ చేయడం వల్ల కానీ, శ్వాసించడం వల్ల కానీ, కళ్ళతో చూడడం వల్ల కానీ, స్పర్శించడం వల్ల కానీ ఏదో రకంగా మన ఫిజికల్ సెన్స్ ద్వారా అది ఉంది అని గుర్తించగలగాలి. అట్లయితేనే దాన్ని మ్యాటర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి. ఫీలింగ్స్ అనేది మ్యాటర్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు? దానికి మాస్ ఉందో తెలియదు, వెయిట్ ఉందో తెలియదు. పర్ఫెక్షన్ బై ఫిజికల్ సెన్స్ కూడా మనం గుర్తుపట్టలేం. నొప్పి ఉందనుకోండి, నొప్పిని పర్ఫెక్షన్ బై ఫిజికల్ సెన్స్ ద్వారా చూడగలుగుతున్నాం, కానీ దానికి మాసు లేదా వాల్యూమ్ అనేది ఉన్నదా? లేదు. అట్లాంటివి మనకేం కావు? మ్యాటర్ కిందికి రావు. నెక్స్ట్ కమ్ టు 8th క్వశ్చన్. వాట్ ఈజ్ వాల్యూమ్? స్పేస్ ఆక్యుపైడ్ బై ద మ్యాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాల్యూమ్. స్పేస్ ఆక్యుపైడ్ బై ద మ్యాటర్. ఒక మ్యాటర్ని కనుక ఎక్కడన్నా పెడితే అది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో ఆ స్పేస్ని ఏమంటారు? వాల్యూమ్ అని అనడం జరుగుతుంది. ఒకవేళ కనుక అది సాలిడ్ కనుక అయినట్టయితే దాని లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందని తీసుకుంటే L ఇంటూ B ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూమ్ అవుతుంది. ఒకవేళ లిక్విడ్ కనుక ఉందనుకోండి, మనకి లిక్విడ్ కొలపాత్రలు ఉంటాయి. ఆ కొలపాత్రలో ఎక్కడి వరకు అయితే వస్తుందో దాన్ని వాల్యూమ్గా తీసుకుంటారు. గ్యాస్ అయిందనుకోండి, గ్యాస్ని ఏం చేస్తారు? గ్యాస్ని ఏదైనా ఒక పాత్రలో కనుక నింపినట్టయితే ఆ పాత్ర యొక్క వాల్యూమ్ని గ్యాస్ వాల్యూమ్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే గ్యాసెస్కి ఒక నేచర్ ఉంటుంది. ఏం నేచర్ ఉంటుంది? దే కెన్ ఆక్యుపై టోటల్ స్పేస్ అవైలబుల్ టు దెమ్. అది ఇంత దానిలో పెట్టినా పడుతుంది, ఇంత దానిలో పెట్టినా పడుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూమ్ అనేది గ్యాస్ బ్యూరెట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు. సరే, మనకు అంత స్టాండర్డ్ ఏం అవసరం లేదు. జస్ట్ ఏంటి, గ్యాస్కి సంబంధించి ఏ పాత్రలోనైతే ఉంచుతామో ఆ పాత్ర వాల్యూమ్కి సమానం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.